దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనము సెప్టెంబర్ 19. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినములన్నీ నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరొక నూతన దినము మా జీవితాల్లో ప్రవేశపెట్టినందుకు నీకు వందనాలు ప్రభువా. ఈ దినం వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచండి, నీ ఆత్మతో నింపి నైనా వినిన వాక్యము మా హృదయాల్లో ఫలింపచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాను నా పరమ తండ్రి, ఆమెన్. దానియేలు గ్రంథము 4-6 అధ్యాయములు. 4వ అధ్యాయము. రాజుగు నెబుకద్నెజరు లోకమంతటా నివసించు సకల జనులకును దేశస్థులకును ఆయా భాషలు మాట్లాడు వారికిని ఇలాగు సెలవిచ్చుచున్నాడు. మీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక. మహోన్నతుడగు దేవుడు నా ఎడల చేసిన అద్భుతములను సూచక క్రియలను మీకు తెలియజేయుటకు నాకు మనస్సు కలిగెను. ఆయన సూచక క్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి, ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి. ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము, ఆయన ఆధిపత్యము తరతరములు నిలుచుచున్నది. నెబుకద్నెజరును నేను నా ఇంట విశ్రాంతియు నా నగరమందు క్షేమమును గలవాడనై ఉండి ఒక కల కంటిని, అది నాకు భయము కలగజేసెను. నేను నా పడక మీద పరుండి ఉండగా నా మనస్సున పుట్టిన తలంపులు నన్ను కలతపెట్టెను. కావున ఆ స్వప్నభావము నాకు తెలియజేయటకై బబులోను జ్ఞానులనందరినీ నా ఎదుటికి పిలువనంపవలెనని ఆజ్ఞ నేనిచ్చితిని. శకునగాండును, గారడీ విద్య గలవారును, కల్దీయులను, జ్యోతిష్కులను నా సన్నిధికి రాగా నేను కనిన కలను వారితో చెప్పితిని గాని వారు దాని భావమును నాకు తెలుపలేకపోయిరి. కడపట బెల్తెషాజరును నా దేవత పేరును బట్టి బిరుదు పొందిన దానియేలను వాడు నా ఎదుటికి వచ్చెను. పరిశుద్ధ దేవతల ఆత్మ అతని యందు ఉండెను. కావున నేను అతనికి నా కలను చెప్పితిని. ఎట్లనగా శకునగాండ్ర అధిపతియగు బెల్తెషాజరు, పరిశుద్ధ దేవతల ఆత్మ నీ యందు ఉన్నదనియు ఏ మర్మము నిన్ను కలత పెట్టదనియు నేను ఎరుగుదును గనుక నేను కనిన కలయు దాని భావమును నాకు తెలియజెప్పుము. నేను నా పడక మీద పరుండి ఉండగా నాకు ఈ దర్శనములు కలిగెను. నేను చూడగా భూమి మధ్యను మిగుల ఎత్తుగల ఒక చెట్టు కనబడెను. ఆ చెట్టు వృద్ధి పొంది బ్రహ్మాండమైనదాయెను. దాని పైకొమ్మలు ఆకాశమున కంటునంత ఎత్తుగాను దాని ఆకారము భూతలమంత విశాలముగాను ఉండెను. దాని ఆకులు సొగసుగాని దాని పండ్లు విస్తారముగాను కనబడెను. అందులో సమస్త జీవకోట్లకు చాలునంత ఆహారం ఉండెను. దాని నీడను అడవి జంతువులు పండుకొనెను. దాని కొమ్మలలో ఆకాశ పక్షులు కూర్చుండెను. సకల మనుషులకు చాలునంత ఆహారము దాని యందు ఉండెను. మరియు నేను నా పడక మీద పండుకొని ఉండి నా మనస్సునకు కలిగిన దర్శనములను చూచుచుండగా జాగరూకుడగు ఒక పరిశుద్ధుడు ఆకాశము నుండి దిగివచ్చి ఇలాగు బిగ్గరగా ప్రకటించెను. ఈ చెట్టును నరికి దాని కొమ్మలను కొట్టి దాని ఆకులను తీసివేసి దాని పండ్లను పారవేయడి. పశువులను దాని నీడ నుండి తోలివేయడి. పక్షులను దాని కొమ్మల నుండి ఎగరగొట్టిడి. అయితే అది మంచునకు తడిసి పశువుల వలె పచ్చికలో నివసించినట్లు దాని మొద్దును ఇనుము ఇత్తడి కలిసిన కట్టుతో కట్టించి పొలములోని గడ్డిపాలగునట్లు దానిని భూమిలో విడువుడి. 7 కాలములు గడుచు వరకు వానికున్న మానవ మనస్సునకు బదులుగా పశువు మనస్సు వానికి కలుగును. ఈ ఆజ్ఞ జాగరూకులకు దేవదూతల ప్రకటన అనుసరించి జరుగును. నిర్ణయమైన పరిశుద్ధుల ప్రకటనను అనుసరించి సంభవించును. మహోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయి ఉండి తానెవరికి అనుగ్రహింప నిశ్చయించునో వారికి అనుగ్రహించుననియు ఆయా రాజ్యము పైన అత్యల్ప మనుషులను ఆయన నియమించుచున్నాడనియు మనుషులందరూ తెలుసుకొనున్నట్లు ఇలాగు జరుగును. బెల్తెషాజరు, నెబుకద్నెజరును నాకు కలిగిన దర్శనం ఇదే. నీవు తప్ప నా రాజ్యంలో మరి ఏ జ్ఞానియు దాని భావమును నాకు చెప్పనేరుడు. నీ యందు పరిశుద్ధ దేవతల ఆత్మ ఉన్నది గనుక నీవే దానిని చెప్ప సమర్థుడు వంటిని. అందుకు బెల్తెషాజరు, దానియేలు ఒక గంట సేపు అతి విస్మయమునంది మనస్సునందు కలవరపడగా రాజు, బెల్తెషాజరు, ఈ దర్శనం వలన గాని దాని భావం వలన గాని నీవు కలవరపడకము అనెను. అంతటా బెల్తెషాజరు, నా ఏలినవాడ, ఈ దర్శన ఫలము తమని ద్వేషించు వారికి కలుగునుగాక, దాని భావము తమ శత్రువులకు చెందునుగాక. తాము చూచిన చెట్టు వృద్ధి నొంది బ్రహ్మాండమైనదాయను. దాని పైకొమ్మలు ఆకాశమును కంటంత ఎత్తుగాను దాని ఆకారము భూతలమంత విశాలముగాను ఉండెను. దాని ఆకులు సొగసుగాని దాని పండ్లు విస్తారములుగాను కనబడెను. అందులో సమస్త జీవకోట్లకు చాలినంత ఆహారం ఉండెను.
దాని నీడను అడవి జంతువులు పండుకొనెను, దాని కొమ్మలలో ఆకాశ పక్షులు కూర్చుండెను గదా. రాజా, చెట్టు నిన్ను సూచించుచున్నది. నీవు వృద్ధి పొంది మహాబలము గలవాడవైతివి. నీ ప్రభావం వృద్ధి నంది ఆకాశమంత ఎత్తాయను. నీ ప్రభుత్వము లోకమంతటా వ్యాపించి ఉన్నది. చెట్టును నరుకుము, దాన్ని నాశనము చేయుము, గాని దాని ముద్దును భూమిలో ఉండనిమ్ము. ఇనుము ఇత్తడి కలిసిన కట్టుతో 7 కాలములు గడుచు వరకు పొలములోని పచ్చికలో దాన్ని కట్టించి ఆకాశం మంచుకు తడవనిచ్చి పశువులతో పాలు పొందనిమ్మని జాగరూకుడగు ఒక పరిశుద్ధుడు పరలోకం నుండి దిగివచ్చి ప్రకటించుట నీ వింటివి కదా. రాజా, ఈ దర్శన భావం ఏదనగా, సర్వోన్నతుడగు దేవుడు రాజగు నా ఏలిన వాని గూర్చి చేసిన తీర్మానం ఏదనగా, తమ యొద్ద నుండకుండా మనుషులు నిన్ను తరుముదురు. నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేచు పశువుల వలె గడ్డు తినిదవు. ఆకాశపు మంచు నీ మీద పడి నిన్ను తడుపును. సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయి ఉన్నాడనియు, తానెవనికిని దాన్ని అనుగ్రహింప నిశ్చయించునో వానికి అనుగ్రహించిననియు నీవు తెలుసుకొని వరకు 7 కాలములు నీకు ఇలాగు జరుగును. చెట్టు యొక్క మొద్దు నుండ నీయుడని వారు చెప్పిరి గదా. దాని వలన సర్వోన్నతుడు అధికారి అని నీవు తెలుసుకుని మీదట నీ రాజ్యము నీకు మరలా ఖాయముగా వచ్చినని తెలుసుకోము. రాజా, నా యోచన నీ దృష్టికి అంగీకారమగునుగాక. ఒకవేళ నీవు నీ పాపములు మాని నీతి న్యాయమును అనుసరించి నీవు బాధ పెట్టిన వారి యందు కరుణ చూపిన ఎడల నీకున్న క్షేమము నీకిక మీదట ఉండునని దానియేలు ప్రత్యుత్తరమిచ్చెను. పైన చెప్పినదంతయు రాజగు నెబుకద్నెజరునకు సంభవించెను. 12 నెలలు గడిచిన పిమ్మట అతడు తన రాజధానియగు బబులోనులో నుండి నగరునందు సంచరించుచుండగా, రాజు బబులోనును, ఈ మహావిశాల పట్టణమును నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరుచుటకే నా రాజధాని నగరమున నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకొనెను. రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశం నుండి ఒక శబ్దం వచ్చెను. ఏదనగా, రాజుగు నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన. నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోయెను. తమ యొద్ద నుండి మనుషులు నిన్ను తరిమెదరు. నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేచు పశువుల వలె గడ్డి మేసెదవు. సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యముపైని అధికారి అయి ఉండి తానెవనికి దాన్ని అనుగ్రహింప నిశ్చయించినో వానికి అనుగ్రహించినని నీవు తెలుసుకుని వరకు 7 కాలములు నీకు ఈలాగున జరుగునని చెప్పెను. ఆ గడియలోనే అలాగున నెబుకద్నెజరునకు సంభవించెను. మానవులలో నుండి అతనిని తరిమిరి. అతడు పశువుల వలె గడ్డి మేసెను. ఆకాశపు మంచు అతని దేహమును తడపగా అతని తల వెంట్రుకలు పక్షిరాజు రెక్కల ఈకల వంటివియు అతని గోళ్ళు పక్షుల గోళ్ళ వంటివియు ఆయెను. ఆ కాలం గడిచిన పిమ్మట నెబుకద్నెజరును నేను మరలా మానవ బుద్ధి గలవాడనే నా కండ్లు ఆకాశము తట్టు ఎత్తి చిరంజీవియు సర్వోన్నతుడు నగు దేవుని స్తోత్రము చేసి గణపరిచి స్తుతించితిని. ఆయన ఆధిపత్యము చిరకాలం వరకు, ఆయన రాజ్యము తరతరములకు ఉన్నవి. భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు. ఆయన పరలోక సేన ఎడలను భూనివాసుల ఎడలను తన చిత్తము చొప్పున జరిగించువాడు. ఆయన చేయి పట్టుకుని నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడునూ సమర్థుడు కాడు. ఆ సమయమందు నా బుద్ధి మరలా నాకు వచ్చెను. రాజ్య సంబంధమగు ప్రభావమును నా ఘనతయు నా తేజస్సును నాకు కలిగెను. నా మంత్రులను నా కింది అధిపతులను నా యొద్ద ఆలోచన చేయవచ్చిరి. నా రాజ్యము నాకు స్థిరపడగా నేను మరి ఎక్కువ ఘనత నొందితిని. ఈలాగు నెబుకద్నెజరును నేను పరలోకపు రాజు యొక్క కార్యములనియు సత్యములను ఆయన మార్గములు న్యాయములునై ఉన్నవనియు గర్వముతో నటించువారిని ఆయన అనపశక్తుడనియు ఆయనను స్తుతించుచు కొనియాడుచు గణపరచుచు ఉన్నాను. 5వ అధ్యాయం. రాజుగు బెల్షస్సరు తన అధిపతులలో 1000 మందికి గొప్ప విందు చేయించి ఆ 1000 మందితో కలుసుకొని ద్రాక్షారసము త్రాగుచుండెను. బెల్షస్సరు ద్రాక్షారసము త్రాగుచుండగా తానును తన అధిపతులను తన రాణులను తన ఉపపత్నులను వాటిలో ద్రాక్షారసము పోసి త్రాగునట్లు తన తండ్రి యగు నెబుకద్నెజరు యెరూషలేములోని ఆలయములో నుండి తెచ్చిన వెండి బంగారు పాత్రలను తెమ్మని ఆజ్ఞయించెను. అందుకు వారు యెరూషలేములోని దేవుని నివాసముగా ఆలయములో నుండి తీసుకున్న సువర్ణోపకరణములను తెచ్చియుండగా రాజును అతని అధిపతులను అతని రాణులను అతని ఉపపత్నులను వాటిలో ద్రాక్షారసం పోసి తాగిరి. వారు బంగారు, వెండి, ఇత్తడి, ఇనుము, కర్ర, రాయి అను వాటితో చేసిన దేవతలను స్తుతించుచు ద్రాక్షారసము త్రాగుచుండగా ఆ గడియలోనే మానవ హస్తపు వ్రేలు కనబడి దీపము దగ్గర రాజు యొక్క నగరు గోడ పూత మీద ఏదో ఒక వ్రాత వ్రాయించినట్టుండెను. రాజు ఆ హస్తము వ్రాయుట చూడగా అతని ముఖము వికారమాయెను. అతడు మనస్సునందు కలవరపడగా అతని నడుము కీలు వదిలి అతని మోకాలు గడగడా వణుకుచూ కొట్టుకొనిచుండెను. రాజు గారడీ విద్య గల వారిని కల్దీలను జ్యోతిష్యులను పిలవనంపుడని ఆతురముగా ఆజ్ఞయించి బబులోనులోని జ్ఞానులు రాగానే ఇట్లనెను. ఈ వ్రాతను చదివి దీని భావమును నాకు తెలియజెప్పువాడెవడో వాడు ఊదారంగు వస్త్రము కట్టుకుని తన మెడను సువర్ణమయమైన కంఠభూషణము ధరింపబడిన వాడే రాజ్యములో 3వ అధిపతిగా ఏలును. రాజు నియమించిన జ్ఞానులందరూ అతని సముఖమునకు వచ్చిరి గాని ఆ వ్రాత చదువుటైనను
దాని భావము తెలియజెప్పుటైనను వారి వల్ల కాకపోయాను. అందుకు రాజుకు బెల్షస్సరు మిగుల భయక్రాంతుడై తన అధిపతులు విస్మయమొందినట్లుగా ముఖ వికారము గలవాడు ఆయన. రాజునకు అతని అధిపతులకును జరిగిన సంగతి రాణి తెలుసుకుని విందు గృహమునకు వచ్చి ఇట్లనెను, రాజు చిరకాలమును జీవించునుగాక. నీ తలంపులు నిన్ను కలవరపరచనీయకము, నీ మనస్సు నిబ్బరముగా ఉండనిమ్ము. నీ రాజ్యములో ఒక మనుష్యుడున్నాడు, అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడు. నీ తండ్రి కాలములో అతడు దైవజ్ఞానము వంటి జ్ఞానము బుద్ధియు తెలివియు గలవాడై ఉండుట నీ తండ్రి కనుగొనెను గనుక నీ తండ్రి అయిన రాజుకు నెబుకద్నెజరు శకునగాండ్రకును గారడీ విద్య గలవారికిని కల్దీలకును జ్యోతిష్యులకును పై అధిపతిగా అతన్ని నియమించెను. ఈ దానియేలు శ్రేష్టమైన బుద్ధి గలవాడే, కలలు తెలియజేయుటకును మర్మములు బయలుపరచుటకును కఠినమైన ప్రశ్నలకు ఉత్తరమిచ్చుటకును జ్ఞానమును తెలివియు గలవాడుగా కనబడెను గనుక ఆ రాజు అతనికి బెల్తెషాజరు అని పేరు పెట్టెను. ఆ దానియేలును పిలువనంపుము, అతడు దీని భావమును నీకు తెలియజెప్పును. అప్పుడు వారు దానియేలును పిలువనంపించిరి. అతడు రాగా రాజు ఇట్లనెను, రాజుకు నా తండ్రి యూదయలో నుండి ఇక్కడికి తీసుకుని వచ్చిన చెర సంబంధమగు యూదులలో నుండి దానియేలు నీవే కదా. దేవతల ఆత్మయు వివేకమును బుద్ధియు విశేష జ్ఞానమును నీ అందున్నవని నిన్ను గూర్చి వింటిని. ఈ వ్రాత చదివి దాని భావము తెలియజెప్పవలెనని జ్ఞానులను గారడీ విద్య గలవారిని పిలిపించితిని గాని వారు ఈ సంగతి యొక్క భావమును తెలుపలేకపోయిరి. అంతర్భావములను బయలుపరచుటకును కఠినమైన ప్రశ్నలకు ఉత్తరమిచ్చుటకును నీవు సమర్థుడవని నిన్ను గూర్చి వినియున్నాను గనుక ఈ వ్రాతను చదువుటకును దాని భావమును తెలియజెప్పుటకును నీకు శక్యమైన ఎడల నీవు ఊదారంగు వస్త్రం కట్టుకొని మెడను సువర్ణ కంఠభూషణము ధరించుకుని రాజ్యములో 3వ అధిపతివిగా ఏలుదువు. అందుకు దానియేలు ఇట్లనెను, నీ దానములు నీ యొద్ద ఉంచుకొనుము, నీ బహుమానములు మరి ఎవనికైనా ఇమ్ము. అయితే నేను ఈ వ్రాతను చదివి దాని భావమును రాజునకు తెలియజెప్పెదను. రాజా చిత్తగించుము. మహోన్నతుడగు దేవుడు మహర్దశను రాజ్యమును ప్రభావమును ఘనతను నీ తండ్రి యగు నెబుకద్నెజరునకు ఇచ్చెను. దేవుడు అతనికి ఇట్టి మహర్దశ ఇచ్చినందున తానెవరిని చంపగోరెనో వారిని చంపెను, ఎవరిని రక్షింపగోరెనో వారిని రక్షించెను, ఎవరిని హెచ్చింపగోరెనో వారిని హెచ్చించెను, ఎవరిని పడవేయగోరెనో వారిని పడవేసెను. కాబట్టి సకల రాష్ట్రములను జనులను ఆయా భాషలు మాట్లాడువారును అతనికి భయపడుచు అతని ఎదుట వణుకుచూ ఉండిరి. అయితే అతడు మనస్సును అతిశయించి బలాత్కారము చేయుటకు అతని హృదయము కఠినము చేసుకొనగా దేవుడు అతని ప్రభుత్వము అతని యొద్ద నుండి తీసివేసి అతని ఘనతను పోగొట్టెను. అప్పుడు అతను మానవుల యొద్ద నుండి తరమబడి పశువుల వంటి మనసు గలవాడాయను. మహోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యములలో ఏలుచు ఎవరిని స్థాపింపగోరునో వారిని స్థాపించునని అతడు తెలుసుకొను వరకు అతడు అడవి గాడిదల మధ్య నివసించుచు పశువుల వలె గడ్డి మేయుచు ఆకాశపు మంచు చేత తడిసిన శరీరం గలవాడాయను. బెల్షస్సరు అతని కుమారుడవగు నీవు ఈ సంగతి అంతయు ఎరిగియుండియు నీ మనస్సును అణుచుకొనక పరలోకమందున్న ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకొంటివి. ఎట్లనగా నీవును నీ అధిపతులను నీ రాణులను నీ ఉపపత్నులను దేవుని ఆలయ సంబంధమగు ఉపకరణములలో ద్రాక్షారసము ప్రోసి తాగవలనని వాటిని తెచ్చి ఉంచుకుని వాటితో త్రాగుచు చూడనైనను విననైనను గ్రహింపనైనను చేతకాని వెండి బంగారు ఇత్తడి ఇనుము కర్ర రాయి అను వాటితో చేయబడిన దేవతలను స్తుతించితిరి గాని నీ ప్రాణమును నీ సకల మార్గములను ఏ దేవుని వశమును ఉన్నవో ఆయనను నీవు గణపరచలేదు. కావున ఆయన ఎదుటి నుండి ఈ అరచేయి వచ్చి ఈ వ్రాతను వ్రాసిన శాసనమేదనగా మెనే మెనే టేకెల్ ఉఫార్సిన్. ఈ వాక్య భావం ఏమనగా మినే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయములో లెక్క చూచి దాన్ని ముగించెను. టెకేల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తూచగా నీవు తక్కువగా కనబడుతువి. ఫెరేస్ అనగా నీ రాజ్యము నీ వద్ద నుండి విభాగింపబడి మాదీయులకును పారసీకులకును ఇయ్యబడును. బెల్షస్సరు ఆజ్ఞ ఇయ్యగా వారు దానియేలునకు ఊదారంగు వస్త్రము తొడిగించి అతని మెడను బంగారపు హారము వేసి ప్రభుత్వము చేయుటలో అతడు 3వ అధికారి అని చాటించిరి. ఆ రాత్రి అందే కల్దీలు రాజుకు బెల్షస్సరు హతుడాయెను. మాదీయుడగు దర్యావేషు 62వ సంవత్సరముల వాడే సింహాసనమును ఎక్కెను. 6వ అధ్యాయం. తన రాజ్యం అంతటిపైన అధిపతులుగా ఉండుటకే 120 మంది అధిపతులను నియమించుటకు దర్యావేషునకు ఇష్టమాయెను. వారిపైన 3 ప్రధానులుగా నియమించును. ఆ 3లో దానియేలు ముఖ్యుడు. రాజునకు నష్టము కలగకుండునట్లు ఆ అధిపతులు తప్పకుండా వీరికి లెక్కలు ఒప్పజెప్పవలెనని ఆజ్ఞ ఇచ్చెను. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడే, ప్రధానులలోనూ అధిపతులలోనూ ప్రఖ్యాతి నొంది ఉండెను గనుక రాజ్యం అంతటి మీద అతను నియమింపవలెనని రాజు ఉద్దేశించెను. అందుకు ఆ ప్రధానులను అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి గాని దానియేలు నమ్మకస్తుడే, ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. అందుకు ఆ మనుషులు అతని దేవుని
పద్ధతి విషయమందే గాని మరి ఏ విషయమందునూ అతనిలో లోపము కనుగొనలేమనుకొనిరి. కాబట్టి ఆ ప్రధానులను అధిపతులను రాజునొద్దకు సందడిగా కూడివచ్చి ఇట్లనిరి, రాజుకు దర్యావేషు చిరంజీవివై ఉందువుగాక. రాజ్యపు ప్రధానులు, సేనాధిపతులు, అధిపతులు, మంత్రులు, సంస్థానాధిపతులు అందరూ కూడి రాజుకు ఖండితమైన చట్టము స్థిరపరిచి దానిని శాసనముగా చాటింపజేయునట్లు యోచన చేసిరి. ఎట్లనగా 30 దినముల వరకు నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్దనైనను మానవుని యొద్దనైనను ఎవడునూ ఏ మనవియు చేయకూడదు. ఎవడైనను చేసిన ఎడల వాడు సింహముల గుహలో పడద్రోయబడును. రాజా ఈ ప్రకారముగా రాజు శాసనం ఒకటి పుట్టించి మాదీల యొక్కయు పారసీకుల యొక్కయు పద్ధతిని అనుసరించి స్థిరమగు శాసనముగా ఉండునట్లు దాని మీద సంతకము చేయమని మనవి చేసిరి. కాగా రాజుకు దర్యావేషు శాసనము రాయించి సంతకము చేసెను. ఇటు శాసనము సంతకము చేయబడెను అని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచూ వచ్చెను. ఆ మనుషులు గుంపు కూడి వచ్చి దానియేలు తన దేవునికి ప్రార్థన చేయుటయు ఆయనను బతిమాలుకొంటయు చూచి రాజు సముఖమునకు వచ్చి, శాసన విషయమును బట్టి రాజా 30 దినముల వరకు నీకు తప్ప మరి ఏ దేవునికైనను మానవునికైనను ఎవడునూ ప్రార్థన చేయకూడదు. ఎవడైనా చేసిన ఎడల వాడు సింహంలో గుహలో పడద్రోయబడునని నీవు ఆజ్ఞ ఇయ్యలేదా అని మనవి చేయగా రాజు మాదీల యొక్కయో పారసీకుల యొక్కయో పద్ధతి ప్రకారం ఆ సంగతి స్థిరము, ఎవరునూ దాన్ని రద్దుపరచజాలరనెను. అందుకు వారు చెరపట్టబడిన యూదులలోనున్న ఆ దానియేలు నిన్నే గాని నీవు పుట్టించిన శాసనమునే గాని లక్ష్యపెట్టక అనుదినము ముమ్మారు ప్రార్థన చేయుచూ వచ్చుచున్నాడు అనిరి. రాజు ఈ మాట విని బహుగా వ్యాకులపడి దానియేలును రక్షింపవలనని తన మనస్సు దృఢము చేసుకుని సూర్యుడు అస్తమించు వరకు అతని విడిపించుటకు ప్రయత్నము చేసెను. ఆ మనుషులు దీన్ని చూచి రాజు సన్నిధికి సందడిగా కూడివచ్చి, రాజు స్థిరపరిచిన ఏ శాసనము గాని తీర్మానము గాని ఎవడునూ రద్దుపరచజాలడు. ఇది మాదీయులకును పారసీకులకును విధి అని తమరు తెలుసుకొనవలననిరి. అంతటా రాజు ఆజ్ఞయేగా బంట్రోతులు దానియేలును పట్టుకొని పోయి సింహముల గుహలో పడద్రోయగా రాజు, నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పెను. వారు ఒక రాయి తీసుకుని వచ్చి ఆ గుహ ద్వారమున వేసి దాన్ని మూసిరి. మరియు దానియేలును గూర్చి రాజు యొక్క తీర్మానము మారునేమో అని రాజు ముద్రను అతని అధికారుల ముద్రను వేసి దాన్ని ముద్రించిరి. అంతటా రాజు తన నగరునకు వెళ్ళి ఆ రాత్రి అంతా ఉపవాసముండి నాట్య వాయిద్యములను జరగనీయలేదు. అతనికి నిద్ర పట్టకపోయెను. తెల్లవారుజామున రాజు వేగిరమే లేచి సింహంలో గుహ దగ్గరకు త్వరపడిపోయెను. అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖస్వరముతో దానియేలును పిలిచి, జీవం గల దేవుని సేవకుడువైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగనా అని అతనిని అడిగెను. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించునుగాక. నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హానియూ చేయకుండా వాటి నోళ్లు మూయించెను. రాజా, నీ దృష్టికి నేను నేరము చేసిన వాడను కాను గదా అనెను. రాజు ఇందును గూర్చి అతి సంతోషభరితుడే దానియేలును గుహలో నుండి పైకి తీయుడని ఆజ్ఞేయగా బంట్రోతులు దానియేలును బయటికి తీసిరి. అతడు తన దేవుని యందు భయభక్తులు గడవాడైనందున అతనికి ఏ హానియూ కలగలేదు. రాజు ఆజ్ఞేయగా దానియేలు మీద నింద మోపిన ఆ మనుషులను వారు తోడుకుని వచ్చి సింహముల గుహలో పడద్రోసిరి. వారిని, వారి కుమారులను, వారి భార్యలను పడద్రోసిరి. వారు ఆ గుహ అడుగునకు రాక మునుపే సింహముల పాలైరి. సింహములు వారి ఎముకలను సహితము పగల గొరికి పొడి చేసెను. అప్పుడు రాజుకు దర్యావేషు లోకమంతటా నివసించు సకల జనులకును రాష్ట్రములకును ఆయా భాషలు మాట్లాడు వారికి ఇలాగూ వ్రాయించెను, మీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక. నా సముఖమున నియమించినదేమనగా, నా రాజ్యములోని సకల ప్రభుత్వముల యందుండు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణుకుచూ ఉండవలెను. ఆయనే జీవము గల దేవుడు, ఆయనే యుగయుగములు ఉండువాడు. ఆయన రాజ్యము నాశనము కానేరదు, ఆయన ఆధిపత్యము తుదమట్టుకు ఉండును. ఆయన విడిపించువాడును రక్షించువాడునై ఉండి పరమందును భూమి మీదను సూచక్రియలను ఆశ్చర్యకార్యములను చేయువాడు. ఆయనే సింహముల నోట నుండి ఆ దానియేలును రక్షించెను అని వ్రాయించెను. ఈ దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలమందును పారసీకుడగు కోరేషు ప్రభుత్వ కాలమందును వర్ధిల్లెను. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు నాయన. కనికరం కలిగిన దేవుడవు నాయన, ప్రేమగల దేవుడవు, పరిశుద్ధ దేవుడవు, నీకు వందనాలు, స్తోత్రాలు. అల్ఫా ఒమేగా అయిన దేవుడవు, ఆది అంతంనై ఉన్న దేవుడవు ప్రభా, నీకే స్తుతులు స్తోత్రాలు, నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. యెహోవా రాఫా, యెహోవా నిస్సి, యెహోవా షమ్మా, యెహోవా రోహి, నీకే వందనాలు స్తోత్రాలు ప్రభా. అయ్యా తండ్రి యేసయ్యా, నీకే స్తుతులు స్తోత్రాలు. మా కొరకు ప్రాణము పెట్టి రక్తము చిందించిన ఆయన
మూడవ దినమున తిరిగి లేచి తండ్రి కుడిపార్సిన ప్రభా మా కొరకు ప్రార్థన చేయించిన దేవానికి వందనాలు వందనాలు వందనాలు. స్తోత్రాలు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేసే దేవా నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా తండ్రి నాయన, ఇగో మా అపరాధములను మా పాపములను దయతో క్షమించండి, నీ రక్తంతో కడగండి, పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి. అయ్యా తండ్రి నీ సన్నిధిలో నిర్ధారహితంగా మమ్మల్ని నిలవబెట్టమని ప్రార్థిస్తున్నాం దేవా. నీకే వందనాలు వందనాలు వందనాలు. పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని నింపండి, పరిశుద్ధాత్మ మాలో నివసింపచేయండి. నిత్యం మా ఆత్మ పూర్ణులై ఉండే కృపను మాకు దయచేయండి. యేసయ్యానికే వందనాలు 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 వందనాలు. పరిశుద్ధాత్ముడా నీకే స్తుతులు 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 స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. యేసయ్య మీరు ఇచ్చిన వాగ్దానం కొరకు వందనాలు వందనాలు ప్రభా. నాయన అయ్యా నాయన, మేము పైవాళ్ళుగా ఉండుము కానీ కిందవాడుగా ఉందనన్నావు ప్రభా. మేము అప్పిచ్చివారిగా ఉంటాం కానీ అప్పు చేసేవారుగా ఉందనన్నావు ప్రభా. అయ్యా తండ్రి నాయన, అడుగు భూమిని స్వాస్యముగాను దాని దిగంతముల వరకు సొత్తుగాను ఇస్తానని వాగ్దానం చేసిన దేవానికి వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం. అయ్యా తండ్రి నాయన, ఏ తెగులును నీ గుడారము సమీపించదు, అపాయమేమి నీ వద్దకు రాదని వాగ్దానం మా పక్షంగా అయ్యా మీరు నెరవేర్చినందుకు మీకు వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. వాక్యమే ఉన్న దేవుడవు నాయన. అయ్యా తండ్రి నీకే స్తుతులు స్తోత్రాలు. వాక్యానుసారంగా జీవించు భాగ్యం మాకు దయచేయండి. అయ్యా నీకే వందనాలు ప్రభా, నీకే వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం. అయ్యా మా జీవితాలు మీరు చేసిన ప్రతి మేలును బట్టి ఉపకారంను బట్టి నీకు వందనాలయ్యా. అయ్యా మా ఎడ్ల మీరు చూపిన కృపను బట్టి కరుణను బట్టి మీకు వందనాలయ్యా. మీరు ఇచ్చిన ఆరోగ్యమును బట్టి ఆయుష్ను బట్టి అయ్యా గృహమును బట్టి నాయన వస్తు వాహనాలను బట్టి ఉద్యోగమును బట్టి కుటుంబమును బట్టి ప్రభా. అయా మా జీవితాల్లో మీరు చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనాలయ్యా. మీరు ఇచ్చిన క్షేమస్థితిని బట్టి నీకు వందనాలయ్యా. మీరు ఇచ్చిన ఆరోగ్యమును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయ్యా తండ్రి ఈ సమయంలో ఇగో నీ కరుణాపీఠం ఎదుకు వస్తున్నాం ప్రభా. నాయన నీ కృప కొరకు వేడుకుంటున్నాం ప్రభా, నీ దయ కొరకు వేడుకుంటున్నాం నాయన. అయ్యా మాపై నీ కృప కలుగును గాక, మా కుటుంబాలపై నీ కృప కలుగును గాక. అయ్యా మీ దయ మాపైకి దిగి వచ్చును గాక, మీ సన్నిధి కాంతి మాపైన ప్రకాశించబడును గాక తండ్రి నాయన. అయ్యా తండ్రి మా కుటుంబాల్లో రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి, విడుదల లేని వారికి విడుదల దయచేయండి, ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యం దయచేయండి ప్రభా. నీకే స్తుతులు స్తోత్రాలు. అయ్యా తండ్రి, ఎవరు ఏ సమస్యలో ఉన్నప్పటికీ వారి మానసిక సమస్యనా ఆధ్యాత్మిక సమస్యనా అయ్యా తండ్రి నాయన, అయ్యా తండ్రి శారీరక సమస్య అయిన ప్రభా ప్రతి ఒక్కరికి విడుదల యేసుక్రీస్తు నామంలో కలుగును గాక అని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా తండ్రి, మా ఇరుగు పొరుగు మా పట్టణాలు మా ప్రాంతాలన్నింటినీ మీరు జ్ఞాపకం చేసుకుని మా కుటుంబాలన్నిటిపై నీ రక్తాన్ని ప్రోక్షిస్తున్నాం ప్రభా. మా బిడ్డలపై మా తల్లిదండ్రులపై అయ్యా తండ్రి నాయన మా కుటుంబాలన్నిటిపై నీ రక్తాన్ని ప్రోక్షిస్తున్నాం ప్రభా. నీ రక్త ప్రోక్షణ కింద ప్రతి కుటుంబాన్ని ఉంచండి, కీడు నుంచి దుష్టుడు బారి నుండి మమ్మల్ని తప్పించండి నాయన. అయ్యా తండ్రి నాయన మా పట్టణాలు ప్రాంతాలను మీరు జ్ఞాపకం చేసుకోండి, మా దేశాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని మా భారతదేశంపై కృప కలుగునుగాక. మా భారతదేశ ప్రజలకు గొప్ప రక్షణ కలుగు చేయండి. కడవరి వర్షమే మీరు దిగిరండి ప్రభు, కడవరి ఉజ్జీవాన్ని మీరు రగిలించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకే వందనాలు స్తోత్రాలు స్తుతులు ప్రభు. ప్రపంచ దేశాలన్నింటినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వాటిని పరిపాలిస్తున్న రాజులను వారి కింద పనిచేసిన అధికారులకు అయ్యా నీ కృపనివ్వండి ప్రభు. నీ చిత్తానుసారంగా జీవించే భాగ్యం మీరు దయచేయండి అయ్యా. సమస్త మానవాళికి రక్షణ దయచేయండి. ఇంకనూ సువార్థికులను లేపండి అయ్యా, పరిశుద్ధులను లేపండి, అపోస్తులు ప్రవక్తలను లేపండి ప్రభు. ప్రపంచ దేశాలన్నింటినీ మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వాటిని పరిపాలిస్తున్న రాజులను వారి కింద పనిచేస్తున్న అధికారులు అందరికీ నీ కృప కలుగునుగాక ప్రభా. అందరూ అంతటా రక్షణ పొందినట్లు నీ కృపను విస్తరింపచేయండి, నీ సన్నిధి కాంతిని ప్రకాశింపచేయండి. పరలోకంలో నీ చిత్తము జరుగుచున్నట్లు భూమి అందంతటా నీ చిత్తము జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దైవజనులందరినీ మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. వారందరూ వాక్శక్తితో ధైర్యము కలిగి అయ్యా వాక్యమును బోధించే కృపను మీరు అనుగ్రహించండి ప్రభా. వారు మమ్మల్ని బోధించడానికి నీ బలమైన అభిషేకంతో నాయన దిగి వచ్చి వారిని వాడుకోమని ప్రార్థిస్తున్న వారి కుటుంబాలన్నీ నీ రక్త ప్రోక్షణ కింద ఉంచండి. వారి అవసరతలన్నీ నీ మహిమేశ్వరంలో తీర్చండి అయ్యా. వారి రాకపోకలని కాపుదల భద్రత ఉంచండి. క్రైస్తవులందరూ మీ హస్తాలకు అప్పచెప్పుకుంటాం. రూపాంతరపరచండి, నీ రూపులోకి మార్చండి. దినదినము నీకు సమీపంగా వచ్చే భాగ్యము దయచండి. డినామినేషన్స్ భేదం లేకుండా అయ్యా తండ్రి ఆత్మ అనుగ్రహించి ఏకాత్మను అయ్యా తండ్రి నాయన అందరికీ మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నాయన జ్ఞానము ప్రత్యక్షత గల మనస్సు ప్రతి క్రైస్తవునికి మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. నీ యందు భయభక్తులు కలిగిన జీవితం మీరు దయచేయమని ప్రార్థిస్తూ ప్రభా తండ్రి. అయ్యా తండ్రి, మీ హస్తాలకే సమస్తమును అప్పచెప్పుకుంటూ ప్రభా. అయ్యా తండ్రి, చిన్న ప్రార్థన మనవి నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.